మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థించారా? ఎలా ఉన్నారు? ఇంకా చింత, బాధ, అయ్యో ఏం జరగట్లేదు, ఎలా ఉన్నాను, నా ఒక్కదానికే ఇలా జరుగుతుంది, నా ఒక్కడికే ఇలా జరుగుతుంది అని చాలా రకాలైన చింత, బాధ, వేదనను పడుతున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కనుక నువ్వు అధైర్యపడద్దు, కానీ ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే ఆ సృష్టికర్త నిన్ను ఆశీర్వదించే వరకు మనం ఎంత ప్రయాసపడ్డా, ఎంత ఉరికినా, ఏం చేసినా కూడా ఏం జరగదు. కానీ ఆయన వైపు నీ మనస్సు నిలిపి ఉంచు. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఏమైనా కూడా ప్రతిరోజు టీ తాగడం మానం, ప్రతిరోజు భోజనం చేయడం మానం. అదే క్రమంలో ప్రతిరోజు దేవునితో మాట్లాడితే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ జీవితంలో ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ ఆశీర్వాదము ప్రారంభమైన తర్వాత శరీరంలోనికి కావలసినవన్నిటినీ, కుటుంబంలోనికి కావలసినవన్నిటినీ ఆయనే పంపిస్తాడు. కనుక నువ్వు చింతపడడం వల్ల ఏం జరగదు, కానీ ఆయన మీద మన మనసు పెడదాం. తప్పకుండా దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. నూతన మాసంలో అడుగుపెట్టాం. ఈ మార్చి మాసమంతా కూడా నీకు దీవెనకరముగా ఉండబోతున్నది, మేలుకరముగా ఉండబోతున్నది, ఆశీర్వాదకరముగా, మహిమకరముగా ఉండబోతున్నది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన పితరులతో చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడట. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే మన జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేస్తాడట. జనసంఖ్య 1000 రెట్లు ఎక్కువ చేసి ఆయన మన పితరులతో చెప్పిన ప్రకారము నిన్ను ఆశీర్వదించునుగాక. ఒకవేళ నువ్వు వ్యాపార వ్యక్తివైనా, లేకపోతే ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తివైనా, 1000 రెట్లు అనేది నీ యొక్క పనికి తగ్గట్లుగా నువ్వు ఎంచుకో, నువ్వు నిర్ణయించుకో. 1000 రెట్లు ఆశీర్వాదం నాకు ప్రభు ఇవ్వబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నన్ను ఘనపరచబోతున్నాడు, నా సంఖ్యను పెంచబోతున్నాడు, నాకు విస్తరణ ఇవ్వబోతున్నాడు, నా పైన ఆయన దృష్టి ఉన్నది, ఆయన మనసు ఉన్నది. కనుక దాన్ని మార్చగలిగిన శక్తి ఎవరికీ లేదు. కానీ నా దేవుని ఒక మాట నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యవస్థలో, నా పరిచర్యలో, నా జీవితంలో నెరవేర్చబడుతుందని ఒక నిశ్చయత, ఒక బలము, ఒక ధైర్యము నీకు రావాలి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ 1000 రెట్లు నీ సంఖ్యను ఆయన పెంచబోతున్నాడు. ఎక్కడ ఆశీర్వాదము లేదో అక్కడ నీకు ఆశీర్వాదము కలగబోతున్నది. మార్చి నెలలో అద్భుతమైన ఆశీర్వాదం, నూతనమైన ద్వారములు తెరిచి నువ్వు పోగొట్టుకున్న దానికి, దేని విషయం ఏడుస్తున్నావో ఆ విషయంలో 1000 రెట్లు ఎక్కువగా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆ దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం, వాక్యాన్ని మరలా చదువుకుందాం, ఇతరులకు షేర్ చేద్దాం, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు చాలా మంచివాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, ప్రేమాస్వరూపి అయి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఒక మనిషిని కాదు మనం ఆరాధించేది, సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. ఆయనే మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో ప్రభువా 1000 రెట్ల ఆశీర్వాదం వచ్చునుగాక. తండ్రి, వారి యొక్క తండ్రి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదములు చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ ఆశీర్వాదం వారి తల్ల మీద అయా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు, వారి యొక్క వ్యక్తిగత జీవితం, అయా వారి ఉద్యోగము, వారి వ్యాపారము, వారి చేతి పనులు, వారి యొక్క కుమార్తెల చదువు ప్రభువా దీవించబడునుగాక. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, ఆరోగ్యము, జ్ఞాపక శక్తినివ్వండి, కృప తోడుగా ఉంచండి. అనారోగ్యంతో ఉన్నవారిని అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి, అద్భుతం చేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న అయా బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదము అయ్యా మా పితరులతో చెప్పినట్లుగా ఇదిగో నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక.
ఈ సంవత్సరం అంతా కూడా వారి మీద నిత్య ఆనందము, మహిమ, అయా నీ ఆశీర్వాదం వారి మీద పొంగి పొర్లునుగాక. అయా కృపతో నింపమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.